అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానము యెషయా గ్రంథము 40 అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడినట్టుగా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవునికి మహిమ. దేవుని వాక్యం సెలవిస్తున్న సొమ్మసిల్లిపోయినవా, అలసిపోయి ఉన్నావా, ఈ జీవితం ఇక సాగించలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అనుకుంటూ ఉన్నావా? నిజంగా ఈ ఉద్యోగం నేను చేయలేను ప్రభా, ఈ వ్యాపారం నేను చేయలేను ప్రభా, ఈ కుటుంబాన్ని, ఈ పిల్లలు నేను సాధలేను ప్రభా, ఈడవలేను ప్రభా అని నువ్వు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావా? ఇదిగో నా భార్య భర్త నేను భరించలేకపోతున్నాను ప్రభు, నా కుటుంబాన్ని నేను వారిని నడిపించలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు ప్రభు అని సొమ్మసిల్లి అలసిపోయి కుప్పకూలిపోయిన స్థితిలో ఉన్న నీతో దేవుడు అంటున్నాడు, ఆయన సొమ్మసిల్లి వారికి బలాన్నిచ్చి లేపే దేవుడని నేను అంటున్నాను తండ్రి. నేను బలాన్నిచ్చి లేపే దేవుడని నేను. మరి నేను కృంగిపోయిన స్థితిలోనే అలాగే వదిలేసి వెళ్ళిపోయే దేవుడని కాను. పాపాత్మురాలైన స్త్రీ దేవుని పాదాల యొద్దకు వచ్చి ఆమె అలసిపోయి పడిపోయింది. రాళ్ల దెబ్బలతోటి ఆమె రక్తం కారుతూ ఆమె ఎంతగానో వేదన చెందుతూ, ఆ మనుషులు ఏం చేస్తారు, ఇక చంపేస్తారు, ఇక నా జీవితం అయిపోయింది అని చివరి క్షణంలో వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఎందుకు అంటే తెలుసు, యేసు ఒక్కడే ఆమెను రక్షించగలడు, యేసు ఒక్కడే ఆమెను క్షమిస్తాడు అని, యేసు ఒక్కడే ఆమెని ఆదుకుంటాడని ఆమెకు తెలుసు. ఆయన విసిరివేయడని, ఆయన రాళ్ళు వేయడని, ఆయన ఆమెని అవమానపరచడని, దుఃఖపరచడని ఆమె నమ్మింది కాబట్టి ఆయన పాదాల యొద్దకు వచ్చి పడింది. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంటున్నాడు, యేసు పాదాల యొద్దకు వచ్చి అడుగు నా కుమార్తె. దేవుడు అంటున్నాడు, ఆయన బలమిచ్చి నేను లేపి తిరిగి మరి ఇంకా ఎక్కువగా యోబులాగా మరింతగా ఆశీర్వాదకరంగా నన్ను మారుస్తాను అంటున్నాడు. నిన్ను లెగు, ఎందుకు అక్కడే ఆగిపోకు, కానీ నిలబడు, దేవుని కొరకు ఆయన ముందుకు అడుగు వేయి అంటున్నాడు. ఇచ్చునుగాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నిజంగా పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన లేపి హత్తుకొని తండ్రి గమ్యస్థానంలో మన యొక్క గమ్యానికి ఆయన చేర్చబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వా ఆధారం లేక, ధైర్యం లేక అక్కడే ఆగిపోయినారు, ప్రతి ఒక్కరిని తన చేతితో ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు మరి ప్రవ్వా యేసయ్య అనారోగ్య పరిస్థితుల్లో నా తండ్రి, ఆయా కుటుంబ పరిస్థితులలో, ఆర్థిక పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో తండ్రి అక్కడే అయ్యా నలిగిపోయినారు, వారందరిని లేవనెత్తి మంచి ఆరోగ్యం, కాపుదల, కృపాక్షేమం, ఐశ్వర్యం దయచేయండి. మరి అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.